పాదాభములకు నమస్కరించు పూజ్య గురువులు సమాజానికి ఒక అద్వితీయమైనటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రచారము చేస్తూ అందరి అంతరంగాల్లో ఆత్మవిశ్వాసము నేర్పేటటువంటి పూజ్య గురువుజీ భిక్షమయ్య గారికి నా నమస్మాంజులు తెలియజేస్తూ, మాతాజీ వారు ఒక మధురమైనటువంటి ఆత్మార్పణగా వారు గానము చేసి సాయి మధురామృతాన్ని అందిస్తున్నటువంటి మాతాజీ వారికి, ఇక్కడ విచ్చేసినటువంటి గురువులకు, మన ఈ యొక్క సభకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన నమస్మాంజలి తెలియజేస్తున్నాను. గురు శిష్యుల బంధము అనంతమైనది, అద్వితీయమైనది, భారతదేశములో అత్యున్నతమైనటువంటి పవిత్రమైనటువంటి బంధమే గురు శిష్యుల బంధము. అలాంటి పవిత్రమైనటువంటి బంధాన్ని ప్రజాకవి మహాయోగి వేమన అక్షరము రానటువంటి వారికి కూడా ఆలోచన కలగజేసే విధంగా చెబుతున్నారు. శిష్యధర్మమెరిగి చిక్కని భక్తితో గురుని సేవ చేయ కుదిరినప్పుడే సర్వమర్మములు చక్కగా వీడునో విశ్వదాభిరామ వినురవేమా. ఒక చక్కనైనటువంటి గురు శిష్యుల బంధానికి ఒక మహోన్నతమైనటువంటి తత్వాన్ని ఒక అక్షరము రానిటువంటి వారికి కూడా ఆలోచన కలగజేసే విధంగా వేమన తెలియచేస్తున్నారు. అలానే బుద్ధి చెప్పేవాడు వృద్ధినా మేలంటాడు వేమన. చాకికో కన్నుతికి, చాకి బట్టకు మట్టిన మురికిని పోగొట్టడానికి రాతి మీద కొడతాడు. గురువు గారు మనలోని అజ్ఞానాన్ని, మనలోని అహంకారాన్ని, మనలోని అజ్ఞానపూరితమైనటువంటి ఆలోచనల్ని తొలగించడానికి గురువు గారు దండించిన మేలంటాడు వేమన. చాకికో కన్నుతికి చికాకు పడచేసి మైలబుచ్చి మంచి మడుపు చేయో. బుద్ధి చెప్పువాడు వృద్ధినా మేలయా విశ్వదాభిరామ వినురవేమా. ఇక్కడ భిక్షమయ్య గురూజీ గారి శిక్షణ ఏందో నేను ఇవాళ చూశా. నేను అనేక వందల సభల్లో ప్రసంగించాను. వాన వస్తుందని తెలిస్తే ఒక్కరు ఉండరు, కానీ ఉరుములు వచ్చిన కలన్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని సమాజానికి అందించారు భిక్షమయ్య గురూజీ గారు, ద గ్రేట్. ఇది నేను ముఖసూక్తిగా చెప్పే మాట కాదు, నేను అనేక సభల్లో చూశాను. కానీ ఆత్మవిశ్వాసముతోటి చిత్తశుద్ధితో చేసేటటువంటి ప్రతి కార్యక్రమం కూడా అది విస్తృతంగా మర్రి వృక్షములాగా విరజిల్లుతూనే ఉంటుంది. అదే ఆధ్యాత్మిక తత్వానికి ఒక అపురూపమైనటువంటి సందేశం. ఈనాడు ప్రపంచానికి తలమానికమైనటువంటి భగవాన్ సత్యసాయి వారు సబ్కా మాలిక్ ఏక్ హైని ప్రబోధించి సర్వమతాలను కూడా మానవత్వంతో చెప్పినటువంటి మహనీయులు సాయిబాబా వారు. అలాంటి భావానికి దగ్గరగా ఉన్నటువంటి ఒక అమోఘమైన వేమన పద్యాన్ని మీ ముందు ఉంచుతాను. పశుల వన్య వేరు పాలే కవర్ణమౌ, పుష్పజాతి వేరు పూజవక్కకి, దర్శనంబులు వేరు దైవం బదొక్కటి విశ్వదాభిరామ వినురవేమా. ఒక చక్కనైనటువంటి
సందేశాన్ని మళ్ళీ సమాజానికి అందించారు. ఏ రూపములో పిలుచుకున్నా, ఏ నామముతో పిలుచుకున్నా భగవంతుని తత్వము ఒక్కటేనటువంటి ప్రబోధించే పరమ సత్యాన్ని సమాజానికి చాటుకున్నటువంటి మహనీయులు ఎందరో ఉన్నారు. అలానే ఏదైనా సాధించాలి అంటే పట్టుదల కావాలి, కృషి కావాలి, దృఢ నిశ్చయము కావాలి. ఇక్కడ భిక్షమయ్య గురూజీ గారు ఒక వ్యక్తిగా ఉంటే ఆయన అలానే ఉండేవారు. వారు లెక్చరర్ గా పనిచేసినప్పుడు కూడా వారి యొక్క నేను విన్నాను. కానీ ఇప్పుడు వారు మహాశక్తి ఎలా అయ్యారో పట్టు పట్టరాదో. ఎలాంటి కార్యానికి పట్టుదల పట్టాలి, దృఢ నిశ్చయము, కృషి కావాలి. ఎలాంటి కృషి? కొండ మీద నుంచి నీళ్లు పడుతుంటే ఆహ్లాదకరము, లోయలో నుంచి కొండ మీదకి నీళ్లు పోతుంటే ఆశ్చర్యకరము. అలాంటి మహత్తరమైనటువంటి యొక్క వ్యక్తిత్వమే మన భిక్షమయ్య గురూజీ గారిది. పట్టుబట్టరాదో, పట్టుబట్టాలి, దాన్ని తుద వరకు కూడా సాధించేటటువంటి వరకు పట్టుబట్టాలి. పట్టుబట్టరాదు, పట్టి విడువరాదు. ఇదే భిక్షమయ్య గురూజీ గారు వారి యొక్క అంతర్భావంలో ఒక పట్టుదల, కృషితోటి అందరూ కూడా ఆత్మ ఉన్నతికి చేరాలనేటువంటి యొక్క మహత్తరమైనటువంటి సత్యము వారిది. అలాంటి ఈ పవిత్రమైనటువంటి వేదిక మీద ప్రసంగించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఒక సమయాభావాన్ని దృష్టిలో ఉంచుకొని ఆధ్యాత్మిక పద్యాలను ఒక 2-3 ఉంచి నేను విరమిస్తాను. సృష్టిలో ప్రతి జీవి నిద్రిస్తుంది. వేమన యోగి నిజమైన నిద్ర పోతున్నావా అని ఒక ప్రశ్న వేస్తున్నాడు. నిదురలోన నిదురా, నిదురలోన నిదురా, నిజముగా తెలిసిన భద్రమౌను మిగుల బ్రహ్మ విద్య. నిదుర తెలియువాడు, నిదుర తెలియువాడు, నిర్మల యోగి చూడో. విశ్వదాభిరామ వినురవేమా. మీరు భౌతికమైనటువంటి నిద్రపోతున్నారు. భిక్షమయ్య గురూజీ గారు నిద్రలోని నిద్ర నిజముగా తెలపడానికే ఈ యొక్క పవిత్రమైనటువంటి యొక్క కార్యక్రమాన్ని తలపెట్టి సమాజానికి ఒక అద్వితీయమైనటువంటి మార్గదర్శకమైనటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని తెలియజేస్తున్నాడు. ఎందుకు అంటే సన్యాసి వేరు, సన్యాసి వేరు. సన్యాసికి సన్యాసికి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉన్నది. అందుకనే వేమన మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా ఉండమంటాడు. మాటలాడుట ఒకటి, మనము చెప్పేది వేదాంతం, చేసేది ఏదో అన్నట్టు కాకుండా మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా ఉండమంటాడు. మాటలాడుట ఒకటి, మనసులోన ఒకటి, వడలి గుణమొకటి, నడత ఒక్కటి. ఎట్లు గల్గు ఎట్లు గల్గు ముక్తి ఇట్లుండగా తానో. విశ్వదాభిరామ వినురవేమా. అంతర్భావాల్లో చొరబడి వేమన తట్టి లేపుతుంటారు. అదే వేమనలో ఉండే ప్రత్యేకత. ఇక్కడ ఆయన చెప్పినటువంటి పద్య భావాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఇక్కడ సమయాభావాన్ని దృష్టిలో ఉంచుకొని మీకు 4-5 పద్యాలతో నేను నిదుర జ్ఞాననిష్టబోని. జ్ఞాననిష్టలో నిమిడీకృతమై ఉన్నటువంటి యొక్క జ్ఞాని ఏ విధంగా ఉంటారో 2 పద్యాల్లో వేమన చెప్పారు. చెప్పి నేను ముగిస్తాను. జ్ఞాననిష్టబోని మేను మరచువాడో. కామిగాడు కామిగాడు మోక్ష కామిగాని. నీమ నిష్టలుడిగి నిర్గుణమందురా. విశ్వదాభిరామ వినురవేమా.
జ్ఞానముతో పరిపూర్ణమైనటువంటి మహనీయులు ఈ నియమాలకి నిష్ఠాలకి అతీతులుగా ఉండి ఆత్మ జ్ఞానముతోటి అందరిని కూడా పరిపూర్ణమైనటువంటి ప్రేమతత్వముతోటి ప్రేమించి అందరిని కూడా మానవతా ధర్మాన్ని మానవతా విలువలని మేల్కొల్పేసేటువంటి ఒక పవిత్రమైన కార్యక్రమే ఆధ్యాత్మిక చింత. గాజు గుప్పెలోన అన్నీ తెలిసినటువంటి మహనీయులు ఏ విధంగా ఉంటారో చెప్పి నేను ముగిస్తాను. గాజు గుప్పెలోన కదలక దీపంబో ఎటులుండునో జ్ఞానమటులుండు తెలిసినట్టి వారి దేహంబు లందునా విశ్వదాభిరామ వినురవేమా. గాజు గుప్పెలోని దీపము నిశ్చలముగా ప్రకాశిస్తుంది. అలానే జ్ఞానులు విషయ వాసనలకు లోను కాకుండా జ్ఞానామృతముతో ఆత్మ జ్ఞానముతోటి అందరికీ విజ్ఞాన కాంతులను పంచుతూ విరజిల్లుతూ సమాజానికి మార్గదర్శకులవుతారు అని ఒక అద్వితీయమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు వేమన. ఇలాంటి పవిత్రమైనటువంటి వేదికలో నాకు అవకాశాన్ని కల్పించి ప్రోత్సహించినటువంటి పూజ్య భిక్షమయ్య గురూజీ గారికి, మాతాజీ వారికి, ఇక్కడ ఉన్నటువంటి గురూజీలకి, చేసినటువంటి పెద్దలకి అందరికి కూడా నా హృదయపూర్వకమైన నమస్మాన్యులు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. పద్యాలు వినిపిస్తామని చెప్పి మేము ఏదో అనుకున్నాం, కానీ నృత్య రూపకాలను కూడా మేంపైపించే విధంగా చక్కటి జీవ సత్యాలని తెలియజేసినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. వీరికి కేఎస్ఆర్ గారు ఖమ్మం నుంచి, కేఎస్ఆర్ ఎక్కడున్నా రావాలి, సూర్యకుమారి గారు, సీనియర్ అండ్ జూనియర్, okay, give them a big hand. అలాగే మన చిన్నారన్ని చక్కదిద్దిన మన